ఏమైందే తాత గా చేన్లు శెల్కలు పట్టుకొని పోతున్నావు ఎందుకు ఏమైంది ఎవలేమన్నారు అవో వచ్చింది తిప్పులాడి ఏమైంది ఎవలేమన్నారు అని తిప్పులాడుతుంది వీడికొచ్చి మీ ఆడోళ్ళంతా ఇంతేనమ్మో నేను ఎవ్వరు నమ్మను ఎవ్వరకు ఏమైంది అనేది చెప్పను కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏమని చెప్పుకోను నా ఇజ్జత్ నాకే పోతుంది నేను చెప్పను పోతాను నేను రాజ్యాలు పట్టుకోను ఏ రేవు తక్కువ ముసలోడా ఏమైనా మొగన్ మీద అలిగిన పెళ్ళాం కదా గులిగినట్టు గులుగుతా అంటావు ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పు ఓ ఏమని చెప్పనే మీ బాబమ్మతోటి ఏగియలేక నేను రాజ్యాలు పట్టుకొని పోతానే అంచనా అదే అది పొద్దుల్లా కూలికి పోయి అచ్చటాల కాట నేను ఇల్లు ఉడవలేదు అనుకొని చీపురు గట్ట మారేసి కొడతా అదే నన్ను మొగని కొడుతుంది ఏమవుతాన్నా ఏమో కొట్టుడికి వచ్చింది నువ్వు ఇంత అసలుకే ఉండద్దు నువ్వు ఇంత నుంచి బయటకు వెళ్ళు నువ్వు ఎటన్నా వీకు అని వెళ్ళగొచ్చింది అంచనా మరి నువ్వైనా ఏం చేస్తావు ముసలోడా పొద్దెల్లాది కూలిపోయి వచ్చినప్పుడు ఇంటి పనులలో ఇంత ఆసర కావా ఇంటికాడ రికా ఉండి ఏం ఆవులో చేస్తాను అవో గుడ్ల గూబ కండ్లు వేసుకొని నువ్వు ఇంత సాలు చెప్పొస్తానవా సత్తి పిండిలో సల్ల కలుపుకొని తాగిందా నువ్వు అయినా మిమ్మల్ని అంటే ఏమవుతుంది మీ ఆడవాళ్ళంతా ఇంతేనే నా రాత చక్కగా లేదు నాకు నేను ఒత్తుకొని ఊకుడే ఉత్తమం ఆయన ముసలి దానికి ఏమందవటనే ఇల్లు ఉడవకుంటేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందా ఈ ఒక్క పనే నానే తల్లి నేను కూరగాయలు కోసిస్తేనే అది కూర వండుతుంది నేను బాసన్లు తోమి కడిగిస్తేనే అది బువ్వ కూర వండుతుంది నేను ఇల్లు వాకిలు ఊడితేనే అలుకు చల్లుతుందే పెద్ద మనిషిని కాబట్టి బయట ఎవ్వలకు చెప్పుకోకుండా లోపట్నే ఒత్తుకొని ఇజ్జతికి మూసుకొని ఉంటానా ఊకుంటానా ఎవరికి చెప్పుకుంటున్నది నా రాత నా బాధ వామ్మో మీ పంచాది పెద్దగానే ఉన్నదేమే అయినా మీరిద్దరు వయసోళ్ళు అనుకుంటానులా అని కాటికి కాలు జాపిన గీడులా ఈ పంచాదులు ఎందుకు చెప్పు ఆ ముచ్చట నాకు కాదు నీ బాపమ్మకు చెప్పుకో అరే అది ఏమైనా ఇంత పనులు కానీ బయట చిలకల కాడ పనులు కానీ వంతులు పెడతా అంటే ఆయన ఇగో ఈ పని నువ్వు చేయాలి ఈ పని నేను చేస్తా ఇగో ఇది నువ్వు మోయాలి ఇది నేను మోస్తా అరే అది ఆ పిల్లం నేను ఆ పిల్లాన్ని నేను మొగోనికి పనులు చెప్పే పిల్ల ఉంటుంది ఎక్కడన్నా ఇద్దరం సమానమేనా చెప్పు సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదేట అన్నట్టు తన్ని నీకు మాత్రం సిగ్గత్తలేదు నీ ఇంటి పనులు వేసుకున్నట్లా పెళ్ళాం మొగుడు అనే వ్యత్యాసమేందే ఇద్దరు కలిసి ఎత్తేనే శాతం ముంగటికి పోతుంది ఆ సోయలేదా నీకు అబ్బర కొడుక్క నిన్న మొన్న పుట్టింది కూడా నాకు సాల్ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇక ఎందుకు నా బతుకులమ్మ నువ్వాడా నేను బతకా నాకు అద్దిగా అని అసలుకే అద్దు నేను దానికి ఇవ్వాలి ఎంబడే ఇడుపు కాగితం రాసిస్తా దాని సంద నాది బతుకువాను దానికి నేను ఇవ్వాలి ఇడాకులు ఇస్తా మీరు నాకు చెప్పేటోళ్ళు అయిందాలే నా లెవెల్ ఏంది నా కథ ఏంది వద్దు అది నా ఇంట్లో ఉండద్దు నేను అసలే ఉండదు దాంతో ఏవక అంత తక్కువ ముసలోడా మనవలు మనవరాలకు పెళ్లి చేసే గీడులా మీరిద్దరు విడాకులు తీసుకుంటామని మాట్లాడేందుకు సిగ్గు అనిపించలేదా లేదు నాకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏది లేదు